Good afternoon, students. Welcome to Vivekananda ITI Devaleshwaram online classes. About me, my name is S.J. Sundar, ATO Electrician Trade, Vivekananda PVT ITI. My qualification is BTech. Dear students, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అనే టాపిక్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను ఈరోజు. సో దీంట్లో చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి లైట్ మాట. అసలు లైట్ అంటే ఏంటి? లైట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే లైట్ అనేది కూడా ఒక ఎనర్జీ మాట, లైట్ ఎనర్జీ. సో విచ్ ఈస్ రేటెడ్ ఫ్రమ్ ది బాడీస్. ఇది కొన్ని బాడీస్ నుంచి ఎమిట్ అవుతుంది మాట. వెన్ దే ఆర్ హీటెడ్ అప్. ఎప్పుడైతే ఒక బాడీ అనేది హీట్ అయిందో దాని నుంచి ఈ లైట్ ఎనర్జీ అనేది వస్తుంది అంటున్నాడు వీడు. సో హీట్ ఎనర్జీ ఆల్సో రేటెడ్ బై హీటెడ్ బాడీస్. ఎప్పుడైతే బాడీస్ హీట్ అయినాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా కన్సిడర్ చేద్దాం ఒకసారి. మనకి లైట్ ఎనర్జీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మనం ఎప్పుడు ఎనర్జీని క్రియేట్ చేయలేము. మనం ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయగలం. అంటే ఒక ఎనర్జీని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి మనం కన్వర్ట్ చేయగలం. సో దాని ప్రకారం మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుని మనం లైట్ ఎనర్జీ కింద మార్చవచ్చు. సో మనం అదే ఉపయోగించి మనం ల్యాంప్స్ అనేవి తయారు చేసామన్నమాట. సో ఎప్పుడైతే మనం ల్యాంప్స్ తయారు చేసామో, ల్యాంప్స్ని ఎలక్ట్రిసిటీ ఇచ్చి మనం ల్యాంప్స్ ద్వారా మనం లైట్ అనేది ఇచ్చామో, సో ఇది బాగా మంచి ఫేమస్ అప్లికేషన్ అనేది అయిందన్నమాట. సో మిగతా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎనర్జీకి. ఇంకేంటి, మనం మెకానికల్ ఎనర్జీ కింద మారుతున్నాం. పెద్ద పెద్ద మోటార్స్ని తిప్పుతాం, మోటార్స్ మెకానికల్ ఎనర్జీ కింద మార్చుతాం. లేదా హీట్ ఎనర్జీ కూడా మార్చాం మనం. దానివల్ల బోల్ అప్లికేషన్స్ ఉన్నాయి హీట్ ఎనర్జీకి. సో ఈ విధంగా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించి ఈ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది తీసుకురావచ్చు. కానీ ఎక్కువగా ఫేమస్ అయింది ఏంటంటే, మన ఎలక్ట్రిసిటీ ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే ల్యాంప్ అన్నమాట. సో ఈ విధంగా లైట్ ఎనర్జీని మనం ఇప్పుడైతే తీసుకొచ్చామో ఎలక్ట్రిసిటీని ఉపయోగించి, సో అది ఫేమస్ అయింది అన్నమాట. మన ఎలక్ట్రిసిటీ ఫేమస్ అయింది. సో ఈ లైట్ ఎనర్జీ అనేది అంత ఎక్కువగా మనకి ఉపయోగపడింది. సో ఈ లైట్ ఎనర్జీ గురించి తెలియాలంటే మనకి లైట్ అనేది ఏంటి, ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇది కూడా ఒక ఎనర్జీ లాంటిదే. మన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలాగో లైట్ ఎనర్జీ కూడా అలాంటిదే. సో మన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించి మన లైట్ ఎనర్జీని తీసుకురావచ్చు. సో అదేవిధంగా అంటే ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ తీసుకుని ఏదైనా ఒక మెటల్ కానీ ఏదైనా తీసుకుని దాన్ని హీట్ చేసాం అనుకోండి. హీట్ చేసినప్పుడు ఏమవుద్ది, అది హీట్ని తీసుకుని అట్ ద సేమ్ టైం అది హీట్ని మనం హీట్ చేస్తున్నంతసేపు హీట్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం హీట్ ఆపేసిన తర్వాత దీని నుంచి మళ్ళీ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్కి హీట్ని అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సరౌండింగ్ ఎన్విరాన్మెంట్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుందన్నమాట. సో మనం హీట్ చేసినంత వరకు హీట్ అయ్యి వెంటనే తర్వాత మనం ఆపేసిన వెంటనే అది ఏం చేస్తుంది, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుందన్నమాట. సో దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట. సో అది బాగా మనం హీట్ చేస్తాం అనుకోండి, హయ్యెస్ట్ టెంపరేచర్కి అది మెల్ట్ అవ్వకుండా ఉండేలాగా, మెల్ట్ అవ్వకుండా ఉండే టెంపరేచర్ కంటే కొంచెం తక్కువ టెంపరేచర్ అనమాట ఇచ్చినప్పుడు అది రెడ్ కలర్లోకి మారిపోతుంది. దాన్ని రెడ్ హాట్ టెంపరేచర్ అంటమాట. సో ఈ రెడ్ హాట్ టెంపరేచర్ దగ్గర వెళ్ళిందనుకోండి, అది అప్పుడు ఏమవుతుంది అంటే, అది యాక్చువల్గా మనం 10 జౌల్స్ దీనికి ఇచ్చామనుకోండి ఎనర్జీ, హీట్ ఎనర్జీ అని జౌల్స్ కొలుస్తారు. సో 10 జౌల్స్ అనేది మనకి దీనికి హీట్ ఎనర్జీ ఇచ్చామనుకోండి, ఈ బాడీకి, ఈ ఐరన్ బాడీ దేనికన్నా కానీ. సో అది 10 జౌల్స్ అనేది మళ్ళీ ఎమిట్ చేస్తుంది అలాగే ఎన్విరాన్మెంట్కి. సో దీని హయ్యెస్ట్ ఎనర్జీ అనేది 14 జౌల్స్ అనుకోండి, 12 జౌల్స్ అనుకోండి హయ్యెస్ట్ ఎనర్జీ అనేది. మనం ఏం చేస్తాం, 14 జౌల్స్ ఇచ్చామనుకోండి దానికి హీట్ ఎనర్జీ అనేది. సో 12 జౌల్స్ వరకు అది తీసుకుంటుంది. 12 జౌల్స్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ 2 జౌల్స్ అనేది అది ఏ విధంగా చేస్తుందంటే, ఎక్స్ట్రా 2 జౌల్స్ని లైట్ ఫామ్లో ఎమిట్ చేస్తామన్నమాట. అంటే హీట్ కింద కొంత ఎమిట్ చేసి మిగతా ఎమిట్ చేయలేని దాన్ని, మిగతా ఎక్స్ట్రా 2 జౌల్స్ని ఏం చేస్తా అంటే హీట్ కింద ఎమిట్ చేయలేదంక దాన్ని. మ్యాక్సిమం లిమిట్ 12 జౌల్సే దానికి. సో రిమైనింగ్ మనం 14 జౌల్స్ ఇచ్చాం కదా, రిమైనింగ్ 2 జౌల్స్ ఉన్నాయి కదా, 2 జౌల్స్ అనేవి అది ఏ విధంగా ఎమిట్ చేస్తా అంటే లైట్ ఫామ్లో ఎమిట్ చేస్తామన్నమాట. సో హీట్తో పాటు లైట్ ఫామ్లో కూడా ఎమిట్ చేస్తామన్నమాట. సో ఇది రెడ్ హాట్ టెంపరేచర్ అనమాట. రెడ్ హాట్ టెంపరేచర్ దగ్గర ఏం చేస్తుందంటే అక్కడ వరకు మనకి మామూలుగానే ఎమిట్ చేస్తుంది. రెడ్ హాట్ టెంపరేచర్ దాటిన వెంటనే ఆ రిమైనింగ్ టెంపరేచర్ అంతా అది లైట్ రూపంలో ఎమిట్ చేస్తామన్నమాట. అంటే లైట్ రూపంలో బయటకు పంపిస్తామన్నమాట. సో ఆ విధంగా మనం కొంత టెంపరేచర్ పెంచుకుంటూ వెళ్ళిపోతే హీటింగ్ టెంపరేచర్ అనేది కొంత టైం తర్వాత కొంత టెంపరేచర్ రెడ్ హాట్ టెంపరేచర్ అనేది వస్తుందన్నమాట. ఆ రెడ్ హాట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత నుంచి అది ఏమవుతుందంటే ఎమిట్ చేస్తున్నాం, లైట్ని కాంతిని ఇస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనం ఏదైనా ఒక బాడీని హీట్ చేస్తే ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. సో ఆ రెడ్ హాట్ టెంపరేచర్ వచ్చేసి మనకి 500 నుంచి 800 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. దాన్ని రెడ్ హాట్ టెంపరేచర్ అంటారన్నమాట. సో ఈ టెంపరేచర్ దగ్గరికి వచ్చిన ఈ టెంపరేచర్ దగ్గర ఏం చేస్తా అంటే హీట్తో పాటు లైట్ని కూడా ఇస్తాయన్నమాట ఈ బాడీస్ అనేవి హీట్ చేసినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆ విధంగా లైట్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఈ లైట్కి ఏంటంటే ఈ లైట్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. లైట్ని ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారన్నమాట.
ఎందుకంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఫ్లో అవుతుంది అన్నమాట, ప్రసరిస్తుంది. సో లైట్ నథింగ్ బట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అది తరంగాలు అన్నమాట. కాంతి విద్యుదయస్కాంత తరంగాలు అంటారు అన్నమాట. కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అంటారు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో కాంతి అనేది, లైట్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. సో మనకున్న ఎలక్ట్రిసిటీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రూపంలో, మన విద్యుత్ కూడా, మన ఎలక్ట్రిసిటీ కూడా ఎలా ఫ్లో అవుద్ది అంటే సేమ్ ఇదే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఫ్లో అవుద్ది. సో హీట్ కూడా అంతే, హీట్ కూడా ఈ విధంగా ఫ్లో అవుద్ది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఫ్లో అవుద్ది. అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే, కానీ వీటికి ఒక వేవ్ లెంత్లు మారిపోతాయి అన్నమాట. హీట్కి ఒక రకమైన వేవ్ లెంత్ ఉంటుంది, మన ఎలక్ట్రిసిటీకి ఒక రకమైన వేవ్ లెంత్ ఉంటుంది, ఈ ఈ కాంతికి, ఈ లైట్కి కూడా ఒక రకమైన వేవ్ లెంత్ ఉంటుంది అన్నమాట. అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే. సో మనకు ఉండే కమ్యూనికేషన్ ఉంది కదా, మొబైల్ నుంచి రేడియేషన్ అవుతుంది కదా, మన మొబైల్ నుంచి వాడుతున్నప్పుడు దాని నుంచి వచ్చే రేడియేషన్, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే, అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే. కానీ డిఫరెన్స్ వచ్చేసి అది హీట్ ఎనర్జీ ఇస్తుంది, ఒకటేమో లైట్ ఎనర్జీ ఇస్తుంది, ఒకటి ఆ విధంగా ఇస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ అన్ని మాత్రం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే, కానీ ఇట్లా డిఫరెన్స్ ఏంటంటే వేవ్ లెంత్ అన్నమాట. వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. వేవ్ లెంత్ని బేస్ చేసుకుని అట్లా అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే. కానీ వేవ్ అంటే ఇలా ఫ్లో అవుతుంది కదా, సో వేవ్కి ఉండి వేవ్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న లెంత్ అన్నమాట. ఒక వేవ్ కంప్లీట్ అవ్వడానికి దానికి వచ్చే లెంత్ అన్నమాట. సో ఈ వేవ్ లెంత్, దాంతోపాటు ఫ్రీక్వెన్సీ అంటారు, అంటే ఇది ఎన్ని రకాలుగా ఇలా ఫ్లక్చువేట్ అవుతూ వెళ్తుందో దాని ఫ్రీక్వెన్సీ అంటారు అన్నమాట. సో ఈ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట హీట్కి, ఇవన్నిటికి. కానీ ఇవన్నీ మాత్రం సేమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అన్నమాట. వేవ్స్ అంటారు వీటిని, లైట్ని. సో లైట్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అది ఏమవుతుంది, అది ఎంత స్పీడ్తో ఫ్లో అవుద్ది అంటే చాలా హై స్పీడ్ అన్నమాట. 3 × 10⁸ మీటర్స్/సెకండ్, అంటే ఒక సెకండ్కి కొన్ని వేల కిలోమీటర్లు అనేది ప్రయాణిస్తుంది అన్నమాట లైట్ అనేది. సో హైయెస్ట్ అన్నమాట దానికి, ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ అన్నమాట. సో ఇట్ ఈస్ రేడియంట్ ఎనర్జీ విచ్ స్టిమ్యులేట్స్ ది రెటీనా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే, మనకి ఐ అనేది, హ్యూమన్ ఐ అనేది దీన్ని సెన్స్ చేస్తుంది అన్నమాట. లైట్ని హ్యూమన్ ఐ అనేది సెన్స్ చేస్తుంది, అంటే గుర్తిస్తుంది అన్నమాట. సో లైట్ని మనం చూడగలుగుతాం, అందుకే హ్యూమన్ ఐ అనేది ఈ లైట్ని సెన్స్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ హీట్ అనేది మనం సెన్స్ చేయలేం, కళ్ళుతో చూడలేం హీట్ని, కానీ మనం చేతితో పట్టుకుంటే ఎక్స్పీరియన్స్ చేయగలం అన్నమాట. ఇక్కడ హీట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయగలం, అంటే మనం పట్టుకోగానే తెలుస్తుంది, కానీ కళ్ళుతో చూసినా కానీ తెలిసింది ఏంటంటే లైట్ అన్నమాట. సో ఇది ఈ సెన్సేషన్ హ్యూమన్ ఐ మన కంటికి ఉండే ఈ సెన్సేషన్ వల్ల ఈ దాన్ని విజన్ అంటారు అన్నమాట. ఈ విజన్ వల్ల మనకు లైట్ అనేది కనబడుతుంది అన్నమాట. ఓకేనా. లైట్ అనేది అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇది కూడా ఎనర్జీ లాంటిదే. మనకి హీట్ ఎనర్జీ ఎలాగో ఎలక్ట్రికల్ ఎనర్జీ అలాగో ఇది కూడా ఒక ఎనర్జీ అన్నమాట. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా రేడియేటెడ్ బాడీస్ అన్నమాట. ఏదైనా బాడీ హీట్ చేసినప్పుడు ఇది ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఇల్యూమినేషన్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే క్యాండిల్ పవర్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది మనకు అర్థమైతే ముందు నెక్స్ట్ మనం ఈ ల్యాంప్స్ గురించి, ట్యూబ్ లైట్స్ గురించి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి బాగా అర్థమవుతుంది అన్నమాట. ముందే చూడండి క్యాండిల్ పవర్ అంటే ఏంటి చూడండి. క్యాండిల్ పవర్ అంటే నథింగ్ బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ దట్ కెన్ బి మెజర్డ్ ఇన్. మామూలుగా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే ఏంటి, ఒక లైట్ ఎంత కాంతివంతంగా ఉన్నదని దేంట్లో చెప్తారంటే క్యాండిల్ పవర్ అని చెప్తారు అన్నమాట. దానికి క్యాండిల్ పవర్ అంటారన్నమాట. ఒక లైట్కి ఉండే ఇంటెన్సిటీ అన్నమాట. ఆ లైట్ ఎంత ఇంటెన్సిటీతో ఫ్లో అవుతుందో దాన్ని ఏమంటారంటే క్యాండిల్ పవర్ అంటారన్నమాట. అంటే తీవ్రత, కాంతికి ఉండే తీవ్రత, అంటే ఎంత బ్రైట్గా ఉంది, ఆ బ్రైట్నెస్ ఇవన్నీ కూడా ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది అనేది దాన్ని క్యాండిల్ పవర్స్ కొలుస్తారన్నమాట. సో ఇట్ ఈజ్ ఏ కంపారేటివ్ మెజర్ ఆఫ్ లైట్ టు స్టాండర్డ్ క్యాండిల్. అక్కడ ఏంటంటే స్టాండర్డ్ క్యాండిల్తో చెప్పారన్నమాట. ఈ క్యాండిల్ పవర్ని ఏ విధంగా కనుగొన్నారంటే, మనం ఒక క్యాండిల్ తీసుకుని దాన్ని మనం వెలిగించినప్పుడు దానివల్ల వచ్చే ఎఫెక్ట్ వస్తుంది కదా, లైటింగ్ వస్తుంది కదా. లైటింగ్ అనేది ఎంత అయితే ఉంటుందో, ద లైట్ ఫాలింగ్ అని సర్ఫేస్ ఆన్ ది 1 స్క్వేర్ ఫుట్, చుట్టూరు ఒక స్క్వేర్ ఫుట్ తీసుకుని ఒక క్యాండిల్ వెలిగించామనుకోండి, ఒక స్క్వేర్ ఫుట్ తీసుకుని ఆ ఏరియాలో ఎంత లైటింగ్ వస్తుందో క్యాండిల్ వల్ల ఆ క్యాండిల్నే ఆ లైట్నే క్యాండిల్ పవర్ అని పేరు అనమాట. సో ఈ క్యాండిల్ పవర్ని ఉపయోగించుకుని, అంటే క్యాండిల్ వల్ల వచ్చి కాంతిని ఉపయోగించుకుని దీని ద్వారా కొలుస్తారన్నమాట ఒక లైట్కి ఉండి కాంతిని. వేరే లైట్ ఏదైనా సరే ఈ క్యాండిల్ పవర్ యొక్క ఇంటెన్సిటీ మనకు తెలుస్తుంది కదా, ఇంటెన్సిటీతో ఉపయోగించుకుని అది మిగతా లైట్లు కూడా కంపేర్ చేస్తారన్నమాట. సో ఒక లైట్కి ఉండే పవర్ అన్నమాట, ఒక లైట్కి ఉండేది పవర్ని క్యాండిల్స్లో కంపేర్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ట్యూబ్ లైట్ ఏదైనా పెట్టినా కానీ, ఏదైనా లైట్ వెలిగించినా కానీ, దానికి వేరే లైట్ ఏదైనా ఆపరేట్ చేసినా కానీ దానికి ఉండి పవర్ని ఈ క్యాండిల్ పవర్స్తో కంపేర్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యాండిల్ అని అనుకో, అంటే ఒక క్యాండిల్కి వచ్చే లైటింగ్ కంటే 5 టైమ్స్ దానికి ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఈ క్యాండిల్ పవర్ అనేది మనం ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని మెజర్ చేయడం కోసం ఉపయోగిస్తామన్నమాట. సో దానికోసం ఇది కాన్సెప్ట్ అన్నమాట. క్యాండిల్ పవర్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఒక లైట్ ఫాలింగ్ ఆన్ సర్ఫేస్, అంటే క్యాండిల్ ఇచ్చినప్పుడు దాని చుట్టూరు ఈ సర్ఫేస్లో చుట్టూరు ఉన్న సర్ఫేస్లో ఎంత పడుతుందో లైట్ అనేది
ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత పడుతుందో దాన్ని మెజర్ చేస్తారన్నమాట. దాన్నే క్యాండిల్ పవర్ అని కనిపెట్టారన్నమాట. ఒక యూనిట్ ఇచ్చారన్నమాట. ఈ యూనిట్ని బేస్ చేసుకుని మనం మిగతా వాటికి మిగతా లైట్లకి ఉండే పవర్ని మనం మెజర్ చేయొచ్చు అన్నమాట. సో క్యాండిల్ పవర్ అందుకు ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లూమినస్ ఫ్లక్స్. లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటంటే ఒక లైట్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ విధంగా లైట్ ఏ విధంగా ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ మనకు ఈ విధంగా పడుతుంది కదా లైటింగ్, ఈ లైటింగ్ అంతటిని ఏమంటారంటే లూమినస్ ఫ్లక్స్ అంటారు అన్నమాట. ఒక లైట్ నుంచి వచ్చే ఈ విధంగా బయటకు పడే ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని, ఈ మొత్తం కాంతినే లూమినస్లో కొలుస్తారన్నమాట. లూమినస్ ఫ్లక్స్ అంటారు అన్నమాట. ఈ ఎఫెక్ట్ని ఒక లైట్ వచ్చి ఈ విధంగా ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ విధంగా లైటింగ్ రావడానికి ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ కలర్లో ఉన్న దాన్ని అంతటిని ఏమంటారంటే లూమినస్ ఫ్లక్స్ అంటారు అన్నమాట. అంటే ఒక లైట్ వల్ల వచ్చి ఎఫెక్ట్ కదా ఇది. సో దీన్ని ఏమంటారంటే లూమినస్ ఫ్లక్స్ అంటారు అన్నమాట. సో ఈ లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటి చూద్దాం. చూడండి, లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటి? లైట్ ఎమిటింగ్ బాడీ. ఒక లైట్ని ఇస్తుంది కదా ఒక బాడీ, సో టర్మ్డ్ యాజ్ లూమినస్ బాడీ. దాన్ని లూమినస్ బాడీ అంటారు. ఏదైతే మనకి లైట్ని ఇస్తుందో దాన్ని లూమినస్ బాడీ అంటారో. ద లూమినస్ ఎనర్జీ అంటే విజిబుల్ లైట్, మనకు కనబడుతున్న లైట్. సో ఎమిటెడ్ ఫ్రమ్ ది సోర్స్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్ కాలంలో ఎంతైతే మనకి లైట్ ఇస్తుందో దాన్నే లూమినస్ ఫ్లక్స్ అంటారంట. ఒక సెకండ్ కాలంలో, ఒక సెకండ్ తీసుకుని అనుకోండి, ఒక సెకండ్లో ఇది ఎంత మనకి, ఒక సెకండ్ కాలంలో ఇది మనకి ఎంత లైటింగ్ అనేది ఇచ్చిందో దాన్ని చెప్పడానికి లూమినస్ ఫ్లక్స్ అంటారన్నమాట. లూమినస్ ఫ్లక్స్ అంటారన్నమాట. సో దీన్ని దేంతో కొలుస్తారంటే లూమెన్స్తో కొలుస్తారన్నమాట. లూమినస్ ఫ్లక్స్కి యూనిట్స్ ఏంటంటే ల్యూమెన్స్. అంటే ఒక సెకండ్ కాలంలో మనకి దాని నుంచి ఎంత లైట్ వచ్చిందో చెప్పాలంటే దాన్ని లూమినస్ ఫ్లక్స్ అంటారో. దాన్ని దేంట్లో కొలుస్తారంటే ల్యూమెన్స్లో కొలుస్తారన్నమాట. అంటే ఒక లైట్ సోర్స్ నుంచి లైట్ అనేది ఒక సెకండ్ కాలంలో ఎంత వచ్చింది చెప్పడాన్ని లూమినస్ ఫ్లక్స్ అంటారు. దీనికి యూనిట్స్ వచ్చేసి లూమెన్స్ అన్నమాట. సో లూమెన్ అంటే ఏంటి ఇక్కడ చూడండి చెప్పాడు. లూమెన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్. లూమినస్ ఫ్లక్స్ అంటే సెకండ్ కాలంలో ఎంత లైటింగ్ పంపిస్తుంది అనేది చెప్తుంది అన్నమాట. సో దాని యూనిట్స్ వచ్చేసి లూమెన్స్ అన్నమాట. సో ద లూమెన్ ఈస్ ది లూమినస్ ఫ్లక్స్ రేడియేటెడ్ విత్ ఇన్ యూనిట్ సాలిడ్ యాంగిల్ ఆన్ ఏ యూనిఫామ్ సోర్స్ ఆఫ్ వన్ క్యాండిలా. లూమెన్ అంటే ఏంటంటే 1 lumen ఈక్వల్ టు ల్యూమెన్కే ఫార్ములా ఒకటి ఉంది. ల్యూమెన్ అంటే ఏంటి? ఒక క్యాండిల్ పవర్ తీసుకుని దాని నుంచి ఒక క్యాండిల్ పవర్ తీసుకుని అనుకోండి, ఒక క్యాండిల్ పవర్ ఇంటూ 4π, టోటల్ 4πతో మల్టిప్లై చేస్తే వచ్చేది లూమెన్ అనమాట. ఒక క్యాండిల్ సిపి అంటే క్యాండిల్ పవర్, మనకు అలా చెప్పాను కదా క్యాండిల్ పవర్ అంటే. సో ఆ వాల్యూని 4πతో మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూని 1 లూమెన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే క్యాండిల్ అనేది చుట్టూ సరౌండింగ్ అంతా వస్తుంది కదా లైటింగ్ అనేది. సో సరౌండింగ్ అంతా కలుపుతుంటే 4π అనమాట. ఆ 4π ఇంటూ మల్టిప్లై చేస్తే వచ్చేది 1 లూమెన్ అనమాట. సో సెకండ్ కాలంలో వచ్చేది లూమెన్ ఎంత అంటే 1 లూమెన్ ఈక్వల్ 4π ఇంటూ సిపి అంటే క్యాండిల్ పవర్ అనమాట. సో లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటి చూడండి. లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే లూమినస్ ఫ్లక్స్ పర్ సాలిడ్ యాంగిల్. అంటే ఒక ఫ్లక్స్ అనేది తీసుకుని ఆ ఫ్లక్స్ని లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటి? లూమినస్ ఫ్లక్స్ అని చెప్పాను కదా, ఒక సెకండ్ కాలంలో ఎంత అయితే లైటింగ్ వస్తుందో దాన్ని లూమినస్ ఫ్లక్స్ అంటారు. సో అది ఒక సాలిడ్ యాంగిల్, ఒక యాంగిల్ తీసుకుంటే ఆ యాంగిల్లో ఎంత లైట్ ఫ్లో అయిందో చెప్పడాన్ని లూమినస్ ఇంటెన్సిటీ అంటారు అన్నమాట. ఈ లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా లైట్ అనేది వస్తుందా, ఈ లైట్ నుంచి ఈ విధంగా మనకి ఈ సోర్స్ నుంచి లైటింగ్ వస్తుంది కదా. ఈ లైటింగ్ వచ్చినప్పుడు ఈ బాడీ అంతా మనం ఒక 3D బ్లాక్ కింద ఊహించుకుంటే, 3D కింద తీసుకుంటే దానిలో కొంత సర్ఫేస్ అనేది తీసుకుంటే ఆ సర్ఫేస్ దగ్గర ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఇక్కడ చూడండి, ఈ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఆ ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ఎంత లైట్ సోర్స్ అనేది ఉంది, ఎంత పడింది లైట్ సోర్స్ అనేది కాన్సన్ట్రేషన్ కదా. సో దాన్నే లూమినస్ ఇంటెన్సిటీ అంటారు అన్నమాట. ఒక యాంగిల్ ప్రకారం తీసుకుని కొంత యాంగిల్ తీసుకుని ఆ యాంగిల్లో మొత్తం అంతా ఈ ఏరియాలో ఎంత పడిందో చెప్పడాన్ని లూమినస్ ఇంటెన్సిటీ అంటారు అన్నమాట. లూమినస్ ఇంటెన్సిటీ అంటే దానికి యూనిట్స్ వచ్చేసి దీన్ని ఐతో సూచిస్తారు. సింబల్ వచ్చేసి ఐ, దీనికి సింబల్ వచ్చేసి ఐ. దీనికి యూనిట్స్ వచ్చేసి క్యాండిలా. దీనికి క్యాండిలా కొలుస్తారు అన్నమాట. లూమినస్ ఇంటెన్సిటీని వచ్చేసి క్యాండిలా కొలుస్తారు. కానీ లూమినస్ ఫ్లక్స్ని వచ్చేసి ఏంటో కొలుస్తారు?
లూమెన్స్లో కొలుస్తారు. లూమినస్ ఇంటెన్సిటీని క్యాండిల్లా కొలుస్తారు. దీన్నే క్యాండిల్ పవర్ అని కూడా అనొచ్చు మనం. క్యాండిల్ పవర్లో కొలిచేది లూమినస్ ఇంటెన్సిటీ అన్నమాట. నెక్స్ట్ ఇల్యూమినేషన్ అంటే ఏంటి చూడండి, మన లెసన్ పేరు ఇది కదా. ఇల్యూమినేషన్ అంటే ఏంటంటే వెన్ ద లైట్ ఫాల్స్ ఆన్ ది సర్ఫేస్ దెన్ ఇట్ బికమ్స్ ఇల్యూమినేటెడ్. ఇల్యూమినేషన్ అంటే ఏంటంటే లైట్కి ఇల్యూమినేషన్ డిఫరెన్స్ చూడండి. లైట్ అంటే ఏంటి, లైట్ అనేది మనకు బాడీ నుంచి వచ్చి కాంతి కదా. సో ఒక లైట్ తీసుకుంటే ఏదైనా ఒక సోర్స్, ఒక ల్యాంప్ అనేది తీసుకుంటే దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ అన్నమాట. ఆ లైట్ వల్ల వచ్చే ఎఫెక్ట్, దాని లైట్ వల్ల ఎఫెక్ట్ ఏం వస్తుంది, మనకి విజన్ అనేది వస్తుంది కదా. మనకి మనం చూస్తున్నప్పుడు లైట్ అనేది మనకు కనబడుతుంది, అది రిఫ్లెక్షన్ అయ్యి మనకు కనబడుతుంది. సో ఆ లైట్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అన్నమాట ఇది ఇల్యూమినేషన్ అంటే. ఒక లైట్ వచ్చి ఒక సర్ఫేస్ మీద ఫాల్ అయినప్పుడు ఇట్ బికమ్స్ ఇల్యూమినేటెడ్ అనమాట. అప్పుడు మనకే ఇల్యూమినేషన్ జరుగుతుంది అన్నమాట. ఒక లైట్ వచ్చి మన సర్ఫేస్ మీద పడితే అప్పుడు అది ఇల్యూమినేషన్ అయ్యి మనకు కనబడుతుంది అన్నమాట. సో దాన్ని ఇల్యూమినేషన్ అంటారు అన్నమాట. లైట్ అనేది కాజ్ అయితే దానివల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది మాత్రం ఇల్యూమినేషన్ అనమాట. చూడండి, సర్ఫేస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇల్యూమినేషన్ సర్ఫేస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై, దీన్ని ఈతో చూస్తారు, ఈజ్ ఈక్వల్ టు F/A. అంటే ఇక్కడ దీన్ని ఇల్యూమినేషన్ ఏ విధంగా చూపించాలంటే, ఇక్కడ లైట్ ఉంది కదా, ఈ లైట్ లోపల ఇక్కడ స్టార్టింగ్లోనే, ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మనకి ఎంత ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఈ యొక్క లైట్ లోపల ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందో, ఫ్లక్స్ అంటే లూమినస్ ఫ్లక్స్ ఇది. ఈ లూమినస్ ఫ్లక్స్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుందో ఒక మీటర్ స్క్వేర్ ఏరియా, ఒక ఏరియాలో ఎంత ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఇల్యూమినేషన్ అంటారు అన్నమాట. సో ఈ లైట్ వల్ల వచ్చే ఎఫెక్ట్ కాబట్టి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, చూడండి, లూమినస్ ఇన్పుట్, లూమినస్ అవుట్పుట్. అంటే మనం ఇన్పుట్ ఇచ్చాం కొంత సోర్స్, లైట్ ఇస్తాం, కొంత లైట్ వల్ల కొంత ఇన్పుట్ ఇచ్చాం మనం లైట్కి. సో దానివల్ల వచ్చే ఫ్లక్స్, దానివల్ల మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఎంత. సో ఇన్ ద రేషియో ఆఫ్ లూమెన్స్ డెలివర్డ్ బై ద సోర్స్ టు ద టోటల్ లైట్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్ ఇది ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్. లూమెన్స్ డెలివరీ బై సోర్స్ అంటే ఒక సోర్స్ నుంచి మనం అది ఎంత లూమెన్స్తో ఫ్లక్స్ వస్తుందో, మనకి ఎంత లూమెన్స్ లైటింగ్ ఇస్తుందో మనకు తెలుస్తుంది. దాంతోపాటు మనకి సోర్స్, మనకి సర్ఫేస్ మీద ఎంత పడిందో తెలుస్తుంది. సో సర్ఫేస్ మీద ఎంత పడింది, మధ్యలో అయినా వేస్ట్ అయింది, ఆ రెండింటికి పర్సంటేజ్ కడితే ఎఫిషియన్సీ అంటారు అన్నమాట దాన్ని. అబ్జర్ప్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, వెన్ ద లైట్ పాసెస్ త్రూ ది మీడియం ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది సర్ఫేస్ దెన్ ఇట్ సఫర్స్ ఏ లాస్ కాల్డ్ అబ్జర్ప్షన్ అనమాట. అంటే ఒక సర్ఫేస్ మీద పడిన తర్వాత ఈ విధంగానే ఒక లైట్ వచ్చి సర్ఫేస్ మీద పడిన తర్వాత ఇది కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. మెర్రగా ఏదైనా సరే కొంత అబ్జర్వ్ చేసుకుని రిమైనింగ్ పంపిస్తుంది అనమాట. ఆ కొంత అబ్జర్ప్షన్ వేస్ట్ అవుతుంది కదా, దాంట్లోనే లైట్ అనేది దాన్ని అబ్జర్ప్షన్ ఫ్యాక్టర్ అంటారు అనమాట. అబ్జర్ప్షన్ బై ఇన్సిడెంట్ అనమాట, ఇన్సిడెంట్ లైట్. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్ ప్యాటర్న్ అంటే ఏంటి, లైట్ ఇలా పడిన తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఈ విధంగానే మిర్రర్ మీద వేసినప్పుడు. సో దాని రిఫ్లెక్షన్ ప్యాటర్న్ అంటారన్నమాట. రిఫ్లెక్టెడ్ ఇన్సిడెంట్, ఎంత రిఫ్లెక్ట్ అయింది, ఎంత ఇన్సిడెంట్ అయింది, ఎంత రిఫ్లెక్ట్ అయింది, ఆ రెండింటి మధ్య రేషియోనే రిఫ్లెక్షన్ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ప్యాటర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా లైట్ అనేది ఈ విధంగా మనం గ్లాస్ ద్వారా వాటర్ ద్వారా ఫ్లో చేస్తాం లైటింగ్ని. అప్పుడు ఏమైంది చూడండి, ఈ పక్కన ఉన్న లైట్ సోర్స్ ఈ విధంగా ఉంది, దీని ద్వారా ఫ్లో అయినప్పుడు లైట్ సోర్స్ తగ్గిపోయింది కదా. సో ఈ విధంగా ఒక ట్రాన్స్మిట్ చేసినప్పుడు కొంత లైట్ సోర్స్ ఆగిపోతుంది. సో ట్రాన్స్మిటెడ్ అయిన ఇన్సిడెంట్ ఎంత అయిందో ట్రాన్స్మిటెడ్ అంత అవ్వదన్నమాట. అంటే ఎంత పడిందో అంత పరావర్తనం చెందదు, అంత ఫ్లో అవ్వద్దు అనుకుంటాను, కొంత వేస్ట్ అయిపోద్ది అన్నమాట, కొంత మనకి దీని లాస్ అవుతుంది అన్నమాట. సో ఆ లాస్ని కనిపెట్టడం కోసం ఎంత ట్రాన్స్మిషన్ ప్యాటర్న్ అన్నమాట ఇది. ఇవన్నీ టాపిక్స్ మనకు అర్థమవుతాయి. నెక్స్ట్ ఈ లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటి, లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, క్యాండిల్ పవర్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు అర్థమైతే లైట్ అంటే ఒక ఎనర్జీ అని ఇవన్నీ మనకు అర్థమైతే నెక్స్ట్ టాపిక్స్ అని అర్థమవుతాయి. సో ఇది ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే, రిమైనింగ్ టాపిక్స్ అని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.